సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఎప్పటిలాగే ఒక చక్కటి సందేశాన్ని అయితే ఇవ్వబోతూ ఉన్నారండి. ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ ఈరోజే ఇది విను, రాబోయే కొత్త సంవత్సరంలో నీ పూర్తి జీవితాన్నే మార్చబోతున్నానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ నీ జీవితం అంతా కష్టాలే అని అనుకోకు, వాటిని తట్టుకొని ఎలా బయటపడాలి అని ఆలోచించు తల్లి. నన్ను నువ్వు పూర్తిగా నమ్ముతున్నావని నాకు తెలుసమ్మా, కానీ నీలో చిన్న అనుమానం ఒకటి ఉంది కదా తల్లి. ఏంటంటే నా బాబా నా కోరికలు ఆశలు నెరవేరుస్తారా లేదా అని. ఇదే కదా నీ అనుమానం. ముందు నీ అనుమానాన్ని పక్కన పెట్టు. నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. నీకొక విషయం చెప్పనా? నీ కష్ట సమయంలో నువ్వు నిదానంగా నడుచుకుంటేనే నీకు మేలు జరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారి విషయాలను ఎవరితో ఒకరితో పంచుకుంటారు. అలాంటి సమయంలో కొందరు వారికి మంచి చెప్పొచ్చు, మరికొందరు చెడు చెప్పొచ్చు. వాళ్ళ మాటలను నువ్వే విని ఆలోచించుకోవాలి తల్లి. కానీ బిడ్డ, ఇలా నువ్వు నీ ప్రతి విషయం పక్క వారితో పంచుకోవడం వల్ల నువ్వు వారి దృష్టిలో చులకనగా మారుతావు. కాబట్టి ఏ విషయమైనా నీ బంధంతోనే పంచుకోవాలి. అప్పుడే నీకు సరైన సమాధానం దొరుకుతుంది తల్లి. నాకు అన్నీ తెలుసు అని ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారికి కొంచెం దూరంగా ఉండు తల్లి. ఎందుకంటే మాటలు చెప్పే వారి దగ్గర నుంచి నువ్వు ఏమీ నేర్చుకోలేవు. అసలు నువ్వు నేర్చుకోవడానికి వారి దగ్గర ఏమీ ఉండదు బిడ్డ. కాబట్టి మితిమీరి మాట్లాడే వారికి దూరంగా ఉండు. నువ్వు కూడా తక్కువగా మాట్లాడు. ఒకరిని నవ్వించాలంటే వెంటనే నవ్వించవచ్చు బిడ్డ, కానీ వారి మనసుని ఆనందించేలా చేయడం చాలా కష్టమైన పని. ఒకవేళ నువ్వు వారి మనసుని కూడా సంతోషింపజేస్తే దానికైనా మంచి నీకు తప్పకుండా జరుగుతుంది. నేనే సరైన దాన్ని అనుకుంటూ నువ్వేంటి అనే వారి దగ్గర మౌనంగా ఉండటమే మంచిదని గుర్తించుకో బిడ్డ. అసలు నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నావా లేదా పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. అవునమ్మా, నువ్వు ఎదురు చూసే అభిమానం ఇతరులలో దొరకనప్పుడు, నీ ఆశ నెరవేరనప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. కానీ ఆ సమయంలో వచ్చే వేదన నిన్ను గొప్పగా మారుస్తుందని గుర్తించుకో. అర్థం కాలేదా? జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు తల్లి? ఎంత పెద్ద కష్టాన్నైతే నువ్వు దాటుతావో అంత గొప్పగా నువ్వు ఎదుగుతావని నా మాటలలోని అర్థం. చిన్న చిన్న కష్టాలను అస్సలు పట్టించుకోకు. అలా ఉండటం చాలా కష్టం తండ్రి అని అనుకుంటూ ఉన్నావు కదా. అయినా సరే వాటిని కొంచెం ఓర్పు సహనంతో ఎదుర్కొని నిలబడు. అంతా మంచే జరుగుతుంది. నా మీద నమ్మకానికి భక్తికి ఎంత విలువ ఉందో అలానే నేను చెప్పే మాటలు వింటే అంతే ఆనందం నీకు దొరుకుతుందమ్మా. నువ్వు నేను చెప్పే మాట విని నా దారిలో నడిస్తేనే
నిన్ను నా ముద్దు బిడ్డగా స్వీకరిస్తాను. నువ్వేంటో నాకు తెలుసు తల్లి. అనుక్షణం మంచినే తలుచుకునే నిన్ను సుఖంగా, సంతోషంగా ఉంచాలనేదే నా ఆశ. నీకైనది నీకు దక్కుతుంది. నా బాబా ఇస్తారు అని నమ్ము. నేను ఇచ్చేది ఆనందంగా స్వీకరించు. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అదే నీకు జరిపిస్తాను. నువ్వు ఎదురు చూసేదే నీకు జరుగుతుంది బిడ్డ. నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకు. గెలుపుని నీ చేతిలో పెడతానమ్మా. నువ్వు ఇతరుల దగ్గర గౌరవంగా, ఓపికగా ఉంటే విజయం, గౌరవం రెండూ నీకు అందిస్తాను. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా తల్లి? ఒక విషయం గురించి పోరాడేవారు ఒక పక్క ఉంటే, చావుతో పోరాడేవారు మరొక వైపు. సగం జీవితం కోల్పోయిన వారు మరొక వైపు ఉన్నారు. అలాంటి జీవితం నా బిడ్డకి వద్దమ్మా. ఆనందంగా, ప్రశాంతంగా ఉండే జీవితాన్ని నేను నీకు అందించాలనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పే ఈ మాటలన్నీ నిజం చేస్తాను. నమ్ము బిడ్డ. కొత్త సంవత్సరంలోపు అన్నీ జరుగుతాయి. అర్థమైందా? ఇక నీ బాబాపై పూర్తి విశ్వాసంతో సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. అతి కొద్ది రోజులలోనే నీ ప్రతి కోరిక నెరవేరబోతోంది. న్యాయంగా కోరిన ప్రతి కోరికను నీ బాబా తీర్చబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ఎవ్వరికీ భయపడవద్దు. ఎవరి కోసము నీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. నువ్వు నీలాగే ఉండు. వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను. నిన్ను ఎవరైతే కించపరచాలనుకుంటున్నారో, కిందికి లాగేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆటలు అస్సలు సాగనివ్వను. చివరికి వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకే వస్తారు తల్లి. అందుకే నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. మిగతావన్నీ నేను చూసుకుంటాను. నా బిడ్డకి ఏమివ్వాలో, ఎప్పుడివ్వాలో, ఎలా ఇవ్వాలో అన్నీ నాకు తెలుసు. పొరపాటున ఎవరైనా నిన్ను అవమానిస్తున్నారంటే వారికి రెట్టింపు తిరిగిచ్చేస్తానులే తల్లి. నువ్వు వాళ్ళ గురించి జాలిపడు, బాధపడకు. సంతోషంగా ఉండమ్మా. నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉంటేనే వాళ్ళ హృదయాలలో ఉన్న నేను కూడా సంతోషంగా ఉంటాను. నీకంతా శుభం జరుగుతుంది, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.